ఆదివారం సెలవు దినం కావడంతో ఒక్కరోజు ముందే పెన్షన్స్ పంచడం జరిగింది. దాని గురించి అభిప్రాయం. అసలు నిజంగా చెప్పాలంటే అదొక చరిత్ర, మామూలు చరిత్ర సృష్టించడంలో చంద్రబాబు నాయుడు పేరైతే మరోమారు చరిత్ర సృష్టించాడు. ఆదివారం సెలవు దినం కాబట్టి శనివారం రోజే పెన్షన్లు ఇవ్వాలన్న ఈ ఆలోచన నిజంగా చెప్పాలంటే ఎవరికి వచ్చుండదు. ఆయనకు వచ్చిన ఆ ఆలోచన ఎంతోమంది అవతాతలకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధా మహిళలు కానీ వాళ్ళందరూ కూడా చాలామంది సంతోషపడడం అంటూ జరిగింది. ముందు రోజే 31వ తేదీ అందరికీ ఇంటికి పెన్షన్ అందడం అంటే చాలా చిన్న విషయం కాదు. అది కూడా ఎలా చేశారు అంటే ఉదయం 10 గంటలకల్లా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి పింఛను అందియడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ కూడా చాలా ఆనందంగా, ఈరోజు చాలా ఉత్సాహంగా, వృద్ధులు కూడా అసలు ఈరోజు తీసుకోవాల్సిన పెన్షన్ని ముందు రోజే తీసుకున్న దానికి చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి మంచి ఆలోచన ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంటుంది, ఇతర నాయకులకు ఉండదని నేను చెప్పడం లేదు. కానీ పరిణిత చెందిన రాజకీయ నాయకుడు కాబట్టి అలా ఆయనకి ఇలాంటి మంచి మంచి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. 1వ తేదీకి ముందే 31వ తేదీ పెన్షన్ పంచారు కదా సార్, దాని గురించి మీ అభిప్రాయం? దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ పెన్షన్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, 70 రూపాయల పెన్షన్ 200 అవ్వటం, 200 పెన్షన్ 2000 అవ్వటం, 1000 రూపాయలు అవ్వటం, 1000 రూపాయల నుంచి 2000 అవ్వటం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి సృష్టియే. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు ఒకేసారి 10 రెట్లు పెంచినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు, షుగర్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, ఇలా అనేక, ఏంటంటే పెన్షన్ వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయని కాదు, వాళ్ళకు ఉన్నటువంటి కనీస అవసరాలు ఈ పెన్షన్ ద్వారా పూర్తవుతాయని చెప్పి ఒక మంచి ఆలోచనతో గతంలో పెంచిన పెన్షన్లో దానికి బాట వేసిన చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి కూటమి ప్రభుత్వం రాక కొరకు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం రాగానే 3000 పెన్షన్ని 4000 చేస్తానని చెప్పినట్టుగానే ఏదైతే 3 నెలల క్రితం అలవెన్సులతో కలిపి మొదటి పెన్షన్ 7000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. రెండో పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది, గతం ప్రభుత్వంలో సచివాలయ సిబ్బందిని పెట్టి లేకపోతే అసలు వ్యవస్థే నడవదని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసినటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వాలంటీర్ల వ్యవస్థ కాకుండా సచివాలయ సిబ్బందిని పెట్టి 1వ తేదీ మొదలు 6 గంటలకు మొదలు పెడితే 10వ గంట కల్లా దాదాపు 99% పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఏదైతే 3వ పెన్షన్ సెప్టెంబర్ 1వ తేదీన, ఈరోజు ఆదివారం కాబట్టి నిన్న 31వ తేదీనే ఒకరోజు ముందుగానే ఊళ్ళలో పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే పెన్షన్లు తీసుకొని మిగిలినవి 2వ తేదీ ఇవ్వాలని ఒక ఆదేశాలు ఇవ్వటం, నిన్నటి రోజున ఏదైతే పెన్షన్లు ఒకరోజు ముందు ఇవ్వటం, అలాగే 90% దాదాపు 90% పూర్తి చేయటం చాలా గర్వకారణం. ఏదైతే కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని పూర్తిగా నిర్వర్తించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రజలు కూడా దానికి చాలా బాగా హర్షిస్తున్నారు. చాలా పెన్షన్లు తీసుకున్నటువంటి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తాడనే ఒక కాన్ఫిడెన్స్ ఈరోజు వాళ్ళ మనసులో, వాళ్ళ కళ్ళల్లో గట్టిగా కనబడింది. విషయం చూసుకుంటే 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో ఎవరికి లేదు. అటుపక్క కేరళ రాష్ట్రం చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, మన పక్కనున్న తెలంగాణ చూసుకోండి, కర్ణాటక చూసుకోండి, ఈ ద్రవిడ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 4000 రూపాయలు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, మన ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి, వీటిలో కూడా పెన్షన్ని పెంచిన దాఖలాలు అయితే లేవు. కేరళలో అయితే 1600 రూపాయలు ఇస్తున్నారు పెన్షన్. అదే మన ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే 3 రెట్లు రెట్టింపు చేశారు. 200 రూపాయలు 2000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. గత ముఖ్యమంత్రి గారు 3000 రూపాయలు పెంచుతానని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని మభ్యపరిచి 3000 పెంచుతానని ఫస్ట్ సంతకం మీద 250 పెంచానని చెప్పని దఫాలుగా దాన్ని 3000 రూపాయలు చేసిన ముఖ్యమంత్రి 3000 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ అయిపోయాడు. ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మాట తప్పను మడమ తిప్పనని గత ముఖ్యమంత్రి చెప్పాడు. ఆ భాషని మన నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. 4000 పెన్షన్ ఇస్తాను మొదటి నెలలోనూ 4000 ఇచ్చాడు. నేను మాట ఇచ్చాను ఏప్రిల్ నెలలో నేను 4000 రూపాయలు పెన్షన్ పెంచుతానన్నాడు. ఏప్రిల్ నెల కానివ్వండి, మే నెల కానివ్వండి, జూన్ నెల కానివ్వండి, ఈ 3 నెలలు 3000 కలిపి
మన జూలై నెలలో 4,000 అంటే 4,000 ప్లస్ ఇక 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ 14 లక్షల కోట్ల అప్పులో ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన మాట ఒమ్ము చేయకూడదు, వాళ్ళల్లో మనకి తప్పుడు ప్రచారాన్ని సంకేతాలు పోకూడదని 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అవ్వలు కానివ్వండి, తాతలు కానివ్వండి, మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. ఈరోజు మీరు గమనించండి, ఈరోజు 1వ తేదీ ఈరోజు పెన్షన్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఎలాంటిదంటే 1వ తేదీ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి 31వ తేదీ వాళ్ళకి డబ్బులు అందచేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చి చెప్పాలి, అమ్మా ఈ విధంగా జరగలేకపోతుంది, ఆదివారం రోజు ఉద్యోగస్తులు సెలవు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు, కాబట్టి ఈరోజు ముందుగానే నారా చంద్రబాబు నాయుడుకి మీ ఇంటికి పంపించారని చెప్పని ఉద్యోగస్తులను ప్రోత్సహించి వాళ్ళ చేత పింఛన్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. దాంట్లో వృద్ధాప్య మహిళలు కానివ్వండి, వితంతు మహిళలు కానివ్వండి, ఒంటరి మహిళలు కానీ ఆనందోత్సవాలు నిన్న జరుపుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి 1వ తేదీ వస్తుంటే ఎంతో ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది 31వ తేదీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పెన్షన్ అందజేసి సహాయం చేసినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు అందరూ. మా కళ్ళారా మేము చూసాం. సార్ నమస్తే సార్, మీ పేరు? ఉన్నాయమ్మా. సార్ సీఎం చంద్రబాబు నాయుడు అయ్యి మొట్టమొదటిగా సో ఇప్పటికి 30 ఇయర్స్ అవుతుంది, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషం అమ్మా. నేటికి ముఖ్యమంత్రి తొలసూరయ్యి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన మన ఆంధ్ర రాష్ట్రం కోసమే ఆ భగవంతుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టించాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు వచ్చి 74 సంవత్సరాల వయసు. 1950లో పుట్టాడు, నేను 64లో పుట్టినా. 42లో 1982లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం. ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం అనేది పరిచయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మాత్రమే. ఇప్పుడు రైతులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పెన్షన్లకు కావచ్చు, ఇంక ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా తర్వాత వచ్చిన పార్టీలు వాళ్ళు పెట్టిన స్కీమ్స్నే పేర్లు మార్చి కొన్ని అటు ఇటు చేసుకుంటూ వస్తున్నారు. కానీ సంక్షేమాన్ని పరిచయం చేసింది ఆయనే. దానికోసం చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పడం కాదు, మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడా ఆయన మన రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నారు. ఇవాళ మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అవడం కూడా ఇంకా అంతకన్నా అదృష్టంగా భావించి ఆనందంగా ఉండాలని తెలుపుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్.